హాయ్ అందరికీ. ఇవాళ అయితే నేను బెండకాయ మసాలా కర్రీ చేస్తున్నా అండి. ఇవాళ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా, కాసేపు ఎండలో ఆరబెట్టుకున్న బెండకాయ. ఎందుకంటే డీప్ ఫ్రై చేయాలి కదా, జిరుగు అనేది రాదనమాట కడిగి ఆరబెట్టుకుంటే. ఇప్పుడు 1/2 kg బెండకాయ, బిర్యానీ ఆకులు, మసాలా, కొంచెం 1/2 కప్పు పెరుగు, కొంచెం 2 స్పూన్ అల్లం వెల్లిపాయల పేస్టు, కసూరి మెత్తి కొంచెం 1 కప్పు కొత్తిమీర, టమాటా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న, 4 కరివేపాకు రెప్పలు, 2 పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్. చేసే ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్కి అంటే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి డీప్ ఫ్రై కోసం అనమాట. ఎందుకంటే అవి డీప్ ఫ్రై చేసుకోవాలి, బెండకాయ డీప్ ఫ్రై చేసుకొని కర్రీ చేయాలన్నమాట. అది బాగుంటుంది అనమాట, టేస్ట్ బాగా వస్తుంది. నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నా డీప్ ఫ్రైకి. కొంచెం మాడకుండా చూసుకోండి, ఎందుకంటే కొంచెం మాడితే అంత బాగా అనిపించదు కర్రీ. కొంచెం పొడుగుగానే కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకుంటే కర్రీలో మొత్తం మెత్తగా ఇరిగిపోతుంది అనమాట. బెండకాయలు 70-80% ఉడకాలి, ఫ్రై అవ్వాలండి, సరిపోతుంది. కొంచెం పైనుంచి సాల్ట్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే జిరుగు అనేది ఆయిల్లో మాడిపోతుంది అనమాట. జిరుగు అనేది ఎక్కువ ఉండదు. ఇవాళ సండే స్పెషల్ అయితే మాకు బెండకాయ మసాలా కర్రీ, రోటీ చేస్తున్నా అండి. ఇవాళ ఏంటంటే సప్తమి రోజు అంటారు కదా, అంటే మనము సూర్యనారాయణ స్వామిది జన్మాష్టమి రోజు అనమాట. అందుకనే తినొద్దంట, చికెన్ నాన్ వెజ్ ఏం తినొద్దంట. అందుకని నేనైతే ఒక సైడ్ చపాతీ చేసుకుంటా, ఒక సైడ్ ఏమో బెండకాయ ఫ్రై మసాలా కర్రీ చేసుకుంటున్నా. చేసే ప్రాసెస్ మీకు చూపిస్తున్నా అండి. ఇంకో ఈ టైపు రావాలి, ఫ్రై అవ్వాలి. ఇంకా కొంచెం గోల్డెన్ కలర్, కొంచెం ఎక్కువ మాడవద్దు అనమాట, ఈ టైపు రావాలి. మంచిగా కొంచెం ఫ్రై అయినట్టు అయితే ఇప్పుడు తీసేయవచ్చు అనమాట, అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు తీసేయాలి. అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది, ఈ టైప్ రావాలి. ఇప్పుడు తీసేసుకుందాము. ఏంటంటే బెండకాయ కర్రీ లేకుండా ఇట్లా అయితే బెండకాయ మసాలా కర్రీ లాగా చేస్తే అయితే బాగుంటుంది టేస్టు చపాతీ మీద. అందుకని పిల్లలు అవే చేయమన్నారు, ఇదే చేస్తున్నా నేను. అసలు యాక్చువల్గా వాళ్ళు రోటీ ఎగ్ పరోటా చేయమన్నారు సండే స్పెషల్కి అని చెప్పేసి, నేను తినొద్దని చెప్పి అంటే ఇంకా ఇదైనా చేయమంటే ఇది చేస్తున్నా అనమాట. ఇప్పుడు మొత్తం తీసేసుకున్నా. ఇందులో బిర్యానీ ఆకులు, ఆ మసాలాన్ని దినుసులు ఇందులో వేసుకోవాలండి. అదే ప్యాన్లో కొన్ని ఆయిల్ వేసుకొని ఇది వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకుంటున్నా నేను. 2 స్పూను పోపు దినుసులు వేసుకోవాలి. 2 స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులో ఆనియను మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి ఆయిల్లో వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఆనియన్ ఫ్రై అయినాక తర్వాత అవి టమాటా పేస్ట్ అవి వేసుకోవాలి. ఇప్పుడు మూత వేసుకుందాం, కాసేపు మగ్గనిద్దాము ఆనియన్కి. ఇవాళ సండే మీ ఇంట్లో ఏమేమి చేస్తున్నారు కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇవాళ ఈ కర్రీ చేస్తున్నాను అనమాట. కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గిందా లేదా మూత తీసి చూద్దామండి. ఇప్పుడు మగ్గింది, ఆనియన్ మంచిగా మగ్గింది, మసాలా అవి అన్నీ. ఇప్పుడు ఇందులో మనము టమాటా పేస్టు, అవి అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. కొన్ని కరివేపాకు గిట్ట వేసుకోలేదు, కరివేపాకు గిట్ట వేసుకోవాలి. కొంచెం పసుపు గిట్ట వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్లు అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై అయినాక మనము బెండకాయలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 4 రెప్పలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెము అల్లం వెల్లిపాయల పేస్టు, కొంచెము అవి మనము పచ్చి టమాటా పేస్ట్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను నేను. ఇది కొంచెం ఫ్రై అయినాక మనము టమాటా మీడియం సైజు నేను 3 తీసుకున్నా అండి. అది పచ్చి టమాటానే పేస్ట్ చేసుకొని పట్టి పెట్టుకోవాలి, ఫ్రై చేయవద్దు. ఇప్పుడు పేస్ట్ గిట్ట ఇందులో వేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రై అవ్వాలి కాసేపు, మంచిగా ఫ్రై అయ్యేదాకా కొంచెము కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఎందుకంటే టమాటా పచ్చిది కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2-3 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో మనము కారము టేస్ట్ని సరిపడా మనం ఎంత తినాలనుకుంటే, ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ మేము చూసి కారం వేసుకోవాలి. కారం గిట్ట మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టాలి, కాస్త మగ్గనివ్వాలి అది గిట్ట. ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి. ఇందులో ఏమో పక్కన పెట్టుకున్నా కదా, 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నా నేను. పెరుగు వేసుకొని గిట్ట కాసేపు కలుపుకోవాలన్నమాట. కలుపుకొని కాసేపు మూత పెట్టుకుంటే అన్ని పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే మనం లాస్ట్కి బెండకాయలు వేసుకుందాం. ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలండి. మంచిగా పేస్ట్ మంచిగా అన్ని మసాలా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే మనము ఈ ఫ్రై చేసుకున్న బెండకాయలు ఇందులో వేసుకొని కాసేపు కలుపుకుందాం. ఎరిగిపోతుంది అనమాట, కొంచెం మెల్లగా తిప్పుకోండి. ఇప్పుడు కొంచెం మగ్గినాక మనము ఇందులో కొంచెము ఒక 1 మినిట్ ఫ్రై అయినాక మూత పెట్టుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇందులో కొంచెం మనం 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే కొంచెం వాటర్ ఉంటేనే సరిపోతుంది, ఎక్కువ వాటర్ ఉంటే బాగుండదు. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఇప్పుడు అంతే ఏంది ఇది చేసే ప్రాసెస్. ఇప్పుడు మంచిగా కొంచెం ఒక 2 మినిట్ ఉడికినాక కొంచెం మసాలా అవి వేసుకుందాము. ఇప్పుడు మగ్గనిద్దాం కాసేపు. ఇంకా మంచిగా ఉడికింది. ఒక సైడ్ ఆయిల్, ఒక సైడ్ వాటర్ ఉడుకుతుంది. మంచిగా ఉడికినాక ఇంక ఇప్పుడు మనము గరం మసాలా, ధనియాల పొడి అవి వేసుకుందాం. ఇప్పుడు 1 స్పూను గరం మసాలా వేసుకుంటున్నా నేను. ఒక 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకుంటున్నా. ఇప్పుడు కొంచెం కసూరి మేతి గిట్ట వేసుకుంటున్నా అండి. ఇందులోనే కసూరి మేతి వేసుకుంటున్నా. కసూరి మేతి కంపల్సరీ వేయండి, బెండకాయ మసాలా కర్రీలో బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కాసేపు అన్నీ కలుపుకున్నాక కొంచెం మగ్గనివ్వాలి, ఈ పచ్చివాసన పోయేంత సరే వరకు ఒక 2 మినిట్ ఉడికితే తర్వాత మనము లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి చేసే ప్రాసెసర్. చూశారు కదా, కర్రీ బెండకాయ మసాలా కర్రీ సూపర్ ఉంటుంది. కొంచెం ఆయిల్ గిట్ట బయటకు వచ్చింది చూడండి, అవి అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్కి. కర్రీ అయితే సూపర్ ఉంటుందండి. నేనైతే సండే స్పెషల్ ఇవాళ బెండకాయ మసాలా కర్రీ రోటీ అయితే చేసుకుంటున్నా. తినే టేస్ట్ చేసి మన కామెంట్లో కామెంట్ చేయండి. కర్రీ అయితే సూపర్ ఉంటుంది అనమాట. నేను నార్మల్ కర్రీ లాగా చేస్తా బెండకాయ కర్రీ, కానీ కొంచెం స్పెషల్గా ఇవాళ తినాలనిపించింది, అందుకని ఇంకలా బెండకాయ మసాలా కర్రీ అనేది చేసుకుంటున్నాను అనమాట. అయిపోయిందండి, చేసే విధానం ఇంతే. బెండకాయ మసాలా కర్రీ రెడీ. ఇంక చూడు ఇంతే, ఇంకా ఆఫ్ చేసుకోవాలి, గ్యాస్ అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు మూత పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. సూపర్ ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి, తినండి, కామెంట్లో కామెంట్ చేయండి బెండకాయ మసాలా కర్రీ ఎలా ఉంటుందో. నేనైతే ఇంకొక సైడు చపాతీ గిట్ట చేసుకుంటున్నాను అనమాట. పిల్లలు ఆకలని చుట్టూ తిరుగుతున్నారాడ. ఇంకో కర్రీ ఒక సైడ్ చేస్తున్నా, ఒక సైడ్ చపాతీ చేసుకుంటున్నాను అనమాట. ఇవాళ మీ ఇంట్లో ఏమేం వంటలు చేస్తున్నారు, స్పెషల్ సండే ఏమేమి చేసుకుంటున్నారు, ఏం వంటలు కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మా పిల్లలు అయితే చుట్టూ తిరుగుతున్నారాడ, ఎప్పుడు చేస్తావో ఎప్పుడెప్పుడు తినాలనుకుంటా. నేనైతే ఇవాళ ఇది చపాతీ చేసుకుంటా, ఒక సైడ్ వంట చేసుకుంటా. ఇంకా మా సండే స్పెషల్ అయితే ఇవి అనమాట మా ఇంట్లో అయితే. ఇవాళ మొన్న బాబుకి చికెన్ పాక్స్ వచ్చిందని చెప్పేసి ఏం తినలే మేము, అందుకని ఇంకా ఇవాళ అయితే ఇది చేసుకుంటున్నాను అనమాట. బాయ్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.